Let us see Isaiah chapter 6 from verse 1. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. రాజైన ఉజ్జియా వృద్ధునొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకునెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చూడండి, ఇక్కడ అనేక మంది లోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకుంటారు. ఈ రాజు వచ్చాడు, యుద్ధం చేస్తారు. రాజు అయిపోతే అయ్యో మన పని అయిపోయింది అనడానికి లేదు. ఇక్కడ కరెక్టే, కొన్నిసార్లు ఆ రాజుల మూలంగానే ఆ దేశాలు బ్లెస్ అవుతాయి. అయితే ఆ రాజు పోయాడు, మా దేశం అయిపోయింది అనడానికి లేదు. ఏహంగా ఆ రాజుని, రాజ్యాలను సృష్టించే దేవుడే దర్శనమిస్తున్నాడు. ఇక్కడ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ రివీలింగ్ టు ఐజయా. అయ్యో రాజు పోయాడు అనుకుంటున్న యెషయాకి డైరెక్ట్ గా దేవాతి దేవుడే దర్శనమిచ్చాడంట. ద గ్లోరియస్ గాడ్ మేనిఫెస్ట్. ఎవరైతే నాకు జాబ్ పోయింది, అది పోయింది, వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు అనుకుంటున్నారా, గాడ్ హిమ్సెల్ఫ్ విల్ రివీల్ టు యూ. దేవుడే నీకు దర్శనమిస్తాడు. గాడ్ విల్ విజిట్ యూ. నాకు అది పోయింది, నా బంధువులు పోయారు, నాకు ఇచ్చేవాడు పోయాడు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎలాగైపోయారు, వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు, పోనీ ఈ భూలోకబ్బులు. దేవుడే యెషయా దగ్గరికి వచ్చినట్లు నీ దగ్గరికి వచ్చును గాక. యూసి, చూడండి ఏం జరిగిందో ఆ సంభాషణ. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేను అనెను. జస్ట్ బై ఎ టచ్, ఒక నిప్పు ఆ నోటికి తగలడం ద్వారా ఏమైపోయిందంటే అతని దోషము ఏదో మాట్లాడేశాడు ఇంతకు ముందు. కాబట్టి అతని పాపాలు అతనికి జ్ఞాపకం వచ్చాయి. వెన్ యూ గో ఇన్ టు గాడ్స్ ప్రెజెన్స్, దేవుడిని కృపణిస్తాడు, అంగీకరిస్తాడు, శాంతినిస్తాడు. దాంతోపాటు ఆయన శుద్ధీకరించేవాడు. ఏం చేయవాడు? ఇదిగో నీలో ఇది ఉంది అని చూపించి దాని విషయమై నీకు పశ్చాత్తాపం కలుగజేసి దాన్ని పూర్తిగా నిన్నేం చేస్తాడు? వేరుపరుస్తాడు. అయ్యో, నేను అపవిత్రమైన పదవులు కలిగాను ప్రభువా, నా పాత జీవితం అంతా నేను సరిగ్గా నా నోటిని కాచుకోలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. ఐ స్పోక్ గార్బేజ్ విత్ మై టంగ్. నా భర్తతో, నా భార్యతో, పిల్లలతో, ఎవరు పడితే వాళ్ళ మీద ఏదే పడితే అది మాట్లాడేశానయ్యా, బంధువులతో, ఇది అది అది. ఐఎమ్ సారీ, నేను నిన్ను చూశాను, హౌ కెన్ ఐ సీ. అప్పుడు దేవుడు ఒక నిప్పు తీసి ఆ నోటు కంటిస్తే ఏమైపోయిందంట పాపమంతా. గాడ్ కెన్ టేక్ ఎ టచ్. ఎవరికి ఇస్తాడు న్యూ బిగినింగ్? ఈ టర్నింగ్ పాయింట్స్ ఎవరికి ఉంటాయి? మోషే ఏంటి? నాయకత్వం, కానాన్ని తీసుకెళ్ళాలా. యాకోబుకి ఏంటి? నేను బ్లెస్ అవ్వాలా. నా తాత బ్లెస్ అయ్యాడు, మా నాన్నగారు బ్లెస్ అయ్యారు, నేను కూడా ఆ బ్లెస్సింగ్ గురించి కొంచెం పొరపాటు చేసినా కానీ ఆశపడ్డాడు. ఈజ్ ఎ ప్యాషనేట్ గాయ్ ఫర్ బ్లెస్సింగ్. మోషే ఎ పవర్ఫుల్ లీడర్. ఎలాగైనా వీళ్ళందరినీ ఆ గురికి చేర్చాలా, దానికోసం నేను రాజ్యాన్ని వదులుకున్నా, అందమైన స్త్రీలను వదులుకున్నా, పాపభోగాలను వదులుకున్నా, లగ్జరీని వదులుకున్నా. ఇప్పుడు ఈ మధ్యలో ఆపేస్తే ఎలాగా? అందుకని దేవుని కనికరము అడిగి వాళ్ళని తీసుకెళ్తాను, వాళ్ళకి విశ్రాంతినిస్తాను, వాళ్ళతోటే ఉంటానని మాట దేవుని చేత చెప్పించాడు మోషే. వాట్ ఎ లీడర్, ఎ విజన్, విజనరీ లీడర్, ఎ మ్యాన్ ఆఫ్ విజన్ ఫర్ బ్లెస్సింగ్. నాకు ఆశీర్వాదము కావాలి అని దాహం కలిగిన యాకోబు. టర్నింగ్ పాయింట్స్ కమ్ టు సచ్ పీపుల్. ఒక ఆశ లేకపోతే టర్నింగ్ పాయింట్స్ రావు నీ లైఫ్లో. ఈరోజు కొన్ని వేల మందికి టర్నింగ్ పాయింట్స్ వస్తాయేమో, యంగ్ పీపుల్. చదవమ్మా. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. అంటే తనకు ఆశ ఉంది, నేను వెళ్ళి ప్రజల్ని శుభ్రం చేయాలా, వీళ్ళని బాగు చేయాలా, వీళ్ళకి బోధించాలా. కానీ నేనే అపవిత్రుడినే ఎలాగా అని కుమిలిపోతున్నాడు. ఉన్న రాజు కూడా చనిపోయినప్పుడు అయ్యో రాజు కూడా పోయాడా, కనీసం రాజు ఉంటే కొంచెం భయం ఉంటుంది, ఇప్పుడు ఏమైపోతారో అనుకుంటే దేవుడు ఇతనికి ప్రత్యక్షమయ్యి నువ్వు వెళ్తావా అని అడిగినప్పుడు నేనున్నాను అన్నాడు. తర్వాత యెషయా రాసినన్ని మర్మాలు, ప్రవచనాలు ఎవరు రాయలే. యేసు ప్రభువారి యొక్క మరణం గురించి ఎవరు రాస్తారు? యెషయా రాస్తాడు. అనేక విషయాలు చేస్తాడు యెషయా. దానియేలు ప్రకటనలో విషయాలు కూడా యెషయా రాసేస్తాడు. హి ఈజ్ అ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ప్రాఫెట్. యు సీ దిస్ వండర్ఫుల్ మ్యాన్. ఉపవాసం కంటే శక్తివంతమైనది కాడి వెరగొట్టడం అనేది మర్మం ఎవరు చెప్తారు? యెషయా. అలాగని ఉపవాసాన్ని ఇగ్నోర్ చేయొద్దు. దట్స్ అ వెరీ పవర్ఫుల్ వెపన్. సో దట్ సీడ్స్ ఇన్ దిస్ యంగ్ ఏజ్, ఫ్యూచర్లో యూ విల్ సీ హార్వెస్ట్.
ఎవరైతే ఫాస్టింగ్స్ ఉంటారో మీ పితరుల శాపాలను మీ యవ్వన కాలంలోనే మీరు దాన్ని క్యాన్సిల్ చేసేసి శాశ్వత జీవితంలో చక్కగా వెళ్తారు. ఫాస్టింగ్ విల్ మేక్ యూ బరీ యువర్ జనరేషనల్ కర్సెస్. యంగ్ పీపుల్ డిస్ట్రాయ్ దోస్ కర్సెస్ బై ఫాస్టింగ్. దీస్ ఆర్ ఆల్ టర్నింగ్ పాయింట్స్ ఆఫ్ ఐజయా. 2వ దినవృత్తాంతములు 33:12-13. 2 Chronicles 33:12-13. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకున్నాడంట. చాలా మూర్ఖుడైనటువంటి రాజు మనస్సే. ఆహాబుకి ఇద్దరికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలా, సెకండ్ ర్యాంక్ ఇవ్వాలని పోటీగా ఉంటారు ఇద్దరు రాజులు. మామూలుడు కాదు మనస్సు. ఇక పిల్లల్ని బలిచ్చే స్థాయికి కూడా వెళ్ళిపోయాడు. మూర్ఖుడు, దేవుని ఎరగని వాడు. అలాంటి వాడు బతుమాలుకొని తను తాను ఏం చేశాడంట, బహుగా. కొంతమంది తగ్గించుకుంటారు కానీ లోపల ఇంకా కొవ్వు కరగదు, కానీ ఇతనికి లోపల కొవ్వు కూడా కరిగిపోయింది. కొంతమంది నీ ముందు మోకరెత్తారు కానీ నీ పైన నెత్తి మీద కూర్చుంటారు. సమ్ పీపుల్స్ హార్ట్ ఈస్ డిఫరెంట్. దే డోంట్ అగ్రీ విత్ దర్ మైండ్ అండ్ స్పిరిట్ అండ్ బాడీ, రైట్? ఎప్పుడైతే ఇంత మార్పు ఈ మూర్ఖుడైన రాజులో వచ్చిందో ఏం జరిగిందో చూద్దాం. ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనసే తెలుసుకునెను. ఇంకా శత్రువుల యొక్క బంధకాల్లోనే చనిపోవాలా అని శత్రువులకు అప్పగించేశాడు దేవుడు. అక్కడ ప్రార్థన చేస్తే ఈ రాజుని విడిపించి అతని తగ్గింపును చూసి దేవుడు మళ్ళా తీసుకొచ్చేసాడంట. హీ బికేమ్ ఏ ఫ్రీ మ్యాన్. యు సీ దట్. నా జీవితం అంతా ఇంతే అనుకోకుండా, ఇలాగ ఏ శత్రువు సంఖ్యలలో ఉన్నారో, ఏ బంధకాల్లో ఉన్నారో, మనస్సేలాగా మీరు బహుగా తగ్గించి మొరపెట్టి నీ జీవితాన్ని పూర్తిగా మార్చుకుందువు గాక. మే యూ షిఫ్ట్ యువర్ సీజన్స్, టర్నింగ్ పాయింట్స్. దీస్ ఆర్ రాడికల్ టర్నింగ్ పాయింట్స్. కొంతమంది జీవితం అంతా అలా ఉండిపోతారు. అలాగా చెప్పుకోవడానికి ఏముండదు నీ పిల్లలకి, నీ పిల్లలకి ఏం చేయకుండా. కానీ ఈరోజు వాక్యం వింటున్న అందరికీ కూడా టర్నింగ్ పాయింట్స్ ఇవ్వగలడు దేవుడు. అందరికీ ఆశీర్వాద మలుపులు ఇవ్వగలడు ఈరోజు. హీ క్యాన్ షిఫ్ట్ ఇట్. ఒకరికి చేసిన దేవుడు ఎంతమంది చేయగలడు? ఆశ ఉంది ఏషియాకి, కానీ పాపం జ్ఞాపకం వస్తుంది. ఏం చేశాడు దేవుడు? ఒక టచ్తో పాపాన్ని తీసేసి ఒక శాశ్వత గొప్ప ప్రవక్తగా మార్చేశాడు ఏషియాని. యు సీ, దీస్ ఆర్ ద టర్నింగ్ పాయింట్స్. ప్యాషనేట్ పీపుల్ గెట్ టర్నింగ్ పాయింట్స్. దేవుని పట్ల ఒక తీర్మానం తీసుకొని ఆశ కలిగిన వారికి ఉంటాయి టర్నింగ్ పాయింట్స్. బీ ప్యాషనేట్. ఓకే, జాబు, ఎడ్యుకేషన్, డబ్బు, వ్యాపారాలు నేను కాదన్ను, బట్ గాడ్ కెన్ షిఫ్ట్ ఇట్. హీ కెన్ షిఫ్ట్ యువర్ సీజన్స్. ఇంకొక వ్యక్తి జీవితం చూద్దాం. 1 రాజులు 3 నుంచి చదువుదాం. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవాయందు ప్రేమించెను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచునుండెను. గిబియోను అంటే చేస్తున్నాడు కొన్ని పనులు తండ్రిలాగా, కానీ తర్వాత ఏం చేశాడో చూద్దాం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. అందరూ 1, 2, 7 అర్పిస్తే ఈ రోజు ఎన్ని అర్పించాడంట? ఎక్కడైనా ఉందా? 2, 7, 3, 2 పొట్టేళ్ళు, 2 ఎద్దులు, తర్వాత ఒకవేళ నువ్వు పేదవాడు అయితే 2 పావురాలు, ఇలాగ ఉంది. ఎక్కడైనా 1000 అనేది చూసారా? కనీసం మీరు 10 అనే సంఖ్య చూసారా? కానీ ఇతను ఎంత ఇచ్చాడంట? 1000. అంటే 2 పావురాలు, 2 ఎడ్లు, 7 ఎడ్లు, 2 గొర్రెలు, 1 గొర్రె. అందరికీ ఇదే రూల్. నువ్వు బాగా ధనవంతుడు అయితే 1 ఎద్దు, 2 ఎద్దులు. ఒకవేళ 7 కాదు, ఈ వ్యక్తి 1, 2 కూడా కాదు. ఎన్ని పట్టుకొచ్చాడంట? 1000 దహన బలులు అర్పించాడంట. లుక్ ఎట్ దిస్ మ్యాన్స్ మైండ్ సెట్. మీరు ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎస్, ఐ బిలీవ్. దేవుడు నీ బిలీఫ్ కి ప్రూఫ్ కావాలి. ఏం కావాలా? నేను ఎప్పుడు చెప్తామంట, ఫెయిత్ వితౌట్ ప్రూఫ్ ఈస్ ఫేక్. అందుకే దేవుడు యేసయ్యను కూడా వదిలిపెట్టలే. ఆయన పరీక్షించిన ఆయన వాక్యమే వస్తుంది, కానీ ఆయన పరీక్షించాడు. 40 రోజులు ఎడారిలో వదిలేసి ఆకలి, దాహము అన్ని వేస్తుండగా 3 మార్లు పరీక్షిస్తాడు ఆయన. ఈ లోకమంతా ఇచ్చేస్తా, దీన్ని ఇలా మార్చుకో, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పినప్పుడు 3 సార్లు ఆయన నోట్లోంచి ఏమొస్తుంది? ఇంకేమీ రాదు. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు? వాక్యం. హీస్ వర్డ్. గాడ్ టెస్టెడ్ హిమ్, ట్రైడ్ హిమ్. 3 టెస్టుల్లో అంత డీప్ ఆశ, అంత ప్యాషన్లో కూడా ఆయన శక్తిని వాడలే. నా దేవుని తప్ప ఎవరిని ఆరాధించను. All these 3 tests, when he did that, God said, look, now I am releasing. ఆయన 12 ఏళ్ళకి అన్నీ వచ్చినప్పటికీ కూడా లోతైన పరీక్ష చేసి ఇప్పుడు లోపల బయట వాక్యమే గనక ఇంత శ్రమలో కూడా వాక్యం బయటకు వచ్చింది కాబట్టి నా కుమారుడు వాక్యమే అన్నాడు. ఇప్పుడు చూడండి నేను విడుదల చేస్తున్నా. Then he ministered 3.5 years radical ministry. Even the faith of Jesus was tested. ఇక్కడ తన తండ్రి ప్రార్థిస్తాడు కుమారుడు కొరకు, అలా చేయాలా, ఇలా చేయాలా అని.
సో ఆ తలంపిచ్చాడు. 1000 దహన బలులు అర్పించేటప్పటికి ఫస్ట్ టైం రివర్స్ ప్రేయర్ జరిగింది ఇక్కడ. చదవండి. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, నీకేం కావాలో అడుగు అని రివర్స్ చేశాడు. మీలో చాలా మందికి దేవుడే నీకే ఆశీర్వాదం కావాలో అని అడుగును గాక. You see that? But for a decision like that, he gave something radical, which is a turning point. ఇప్పటికీ సొలొమోన్ అంటే ఆలోచిస్తాం, మై గుడ్నెస్, లుక్ అట్ సాలమన్, దిస్ మ్యాన్ ఈజ్ రాడికల్ మ్యాన్. అంటే అందరికంటే ఎన్ని రెట్లు గొప్పవాళ్ళ కనపడుతున్నాడు? 1000 times greater than anybody else. మీకు నా మీద ప్రేమ లేదు అని దేవుడు అనేక సార్లు యుద్ధం ఆడి ఆఖరికి వాళ్ళని అన్ని రంగాల్లో కూడా పరీక్షిస్తాడు. మీకు సహోదర ప్రేమ లేదు, మీరు విధవరాళ్ళకి ఇవ్వట్లేదు, మీరు అనాథలకు ఇవ్వట్లేదు, మీరు ఒకళ్ళని ప్రేమించట్లేదు, మీకు కూడా మలాకీలో మీరు నా తట్టు తిరగండి అని చెప్తాడు. ఈ వ్యక్తి హీ బ్రోక్ దట్ ప్రోటోకాల్. దాన్ని చూద్దాం ఒకసారి 13 చూద్దాం. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. నువ్వు ఐశ్వర్యం ఘనత అడగలే, నువ్వు జ్ఞానం అడిగావు, తీసుకో. దానికి బదులు నీకు ఐశ్వర్యము ఘనత కూడా ఇస్తున్నాను. ఆ తర్వాత చూడండి. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైనను నుండడు. అంటే యూ డిడ్ సంథింగ్ రాడికల్. ఒకటి ఇవ్వాల్సింది పోయి ఎన్ని ఇచ్చావు నువ్వు? 1000. కాబట్టి నీ వంటి వాడు ఎక్కడ ఉండడు అని చెప్తున్నాడు. ఐ విల్ బ్లెస్ యూ 1000 times. లెట్స్ రీడ్ 14. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. I will also stretch your life అని దేవుడు కండిషన్ పెట్టాడు. కానీ మధ్యలో ఇతను పొరపాటు చేసిన దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. సొలొమోను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40. బికాస్ ఆఫ్ హిస్ రాడికల్ నేచర్ దేవుడు అతనికి కృపనిచ్చి మధ్యలో తప్పిపోయిన వాగ్దానాన్ని నెరవేర్చేశాడు దీర్ఘాయుష్మంతుడిగా. యు సీ దట్ నౌ. గాడ్ డిడ్ంట్ స్టాప్. గాడ్ ఇస్ ఎ మెర్సిఫుల్ గాడ్. సౌలు ఇది మధ్యలో ఆపేసినా సరే ఆయన మహాకనికరం గలవాడు కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు సౌలు పరిపాలన? 40. దావీదుకి 40. యు సీ గాడ్స్ మెర్సీ ఆన్ హిస్ కంట్రీ అండ్ హిస్ పీపుల్. టర్నింగ్ పాయింట్స్. సమ్టైమ్స్ పీపుల్ టర్న్ లైక్ దట్. లూకా 19:8-9, లూక్ 19:8-9. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఏమన్నాడంట? సపోజ్ అతను ఆస్తి 100 కోట్లు అనుకోండి, ఎంత ఇస్తున్నాడంట? 50 crores. ఎవరికి? లుక్ అట్ హిస్ చేంజ్. 50% ఈస్ గివింగ్ టు ద పోర్. చదవండి. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనని ఎడల అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. పొరపాటు చేస్తే దేవుడు క్షమించాలి అనుకుంటాం. అతను 800 చెల్లించాలంట. యాక్చువల్గా బైబిల్ ప్రకారం పాత నిబంధనలో నువ్వు పొరపాటు చేస్తే ఎంత యాడ్ చేసి ఇవ్వాలా? 1/5. అంటే నీవు 100 రూపాయలు ఇస్తాను అనుకున్నావు, దేవుడికి ఇవ్వలేదు. తర్వాత దానికి ఎంత కలిపి ఇవ్వాలా? 1/5 అంటే ఎంత? 20 రూపాయలు. అంటే 120, 120 రూపీస్, 120 రూపాయలు ఇవ్వాలి. కానీ ఇతను ఎన్నంతలు ఇస్తాడంట? 4 times. అంటే 100 ఇస్తే 100 రూపీస్ కనుక తీసుకుంటే ఎంత ఇస్తాడంట? 400 అంట. అంటే ఏమన్నా మిగులుతుంది అతని దగ్గర? తీసుకుందంతా ఏంటి? అన్యాయం. సో హీ కేమ్ టు 0. లెట్ us see. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఏమైపోయాడంట? సడన్లీ హీ బికేమ్ సన్ ఆఫ్ అబ్రహాం. అదే విశ్వాసం కలిగిన వారు అదే సంతానం అయిపోయి ఎక్కడ కూర్చుంటారంట? లుక్ ఎట్ దిస్. ద షార్ట్ మ్యాన్ ఆన్ ద ట్రీ ఈజ్ సిట్టింగ్ విత్ అబ్రహాం, ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. You see the transformation of this Zacchaeus, the man ignored in the Bible. Somebody say, let my turning point begin today. ఇతను అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఇంటికి ఏమొచ్చిందంట? He became the son of Abraham. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇంకో పేరేంటి? జక్కయ్య. This man sat with Abraham. A radical turning point in Zacchaeus' life. The radical shifting season of this person has come into his life. జీవితాంతాలు ఉండిపోవాల్సిన పని లేదు. హోప్లెస్నెస్. అంటే తర్వాత ఇతను రసయ్యాడా లేదా? అబ్రహాం అన్ని రంగాలు ఆశీర్వదించబడ్డాడా లేదా? తర్వాత అతను ఇచ్చిన దానికి 100 రెట్లు దేవుడు ఇచ్చేసి ఉంటాడు. లుక్ ఎట్ హిస్ రిపెంటెన్స్ 4 times. రాడికల్ షిఫ్ట్, టర్నింగ్ పాయింట్ హస్ కమ్ ఇన్ జాకియాస్ లైఫ్. యాకోబు 5:17-18, జేమ్స్ 5:17-19. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. మన వంటి స్వభావము గలవాడే. అంటే భయము, కొంచెం పిరికితనము, కొంచెం పొరపాట్లు, కొంచెం పడిపోయి తిరిగి లేచి కొన్ని చేద్దాం అనుకుని కొన్ని చేయలేకపోవడము, సంథింగ్ కోపం వచ్చేయడం. హీస్ లైక్ వన్ ఆఫ్ us, నాట్ టూ స్పెషల్. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, కానీ ఆశ కలిగిన వాడంట. హీస్ ఎ జలస్ మ్యాన్. ఒకసారి దేవుడు వచ్చి ఆ రాళ్ల మధ్య వాటి మధ్య భూకంపం అది తెప్పించినప్పుడు అడుగుతాడు, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే అక్కడ మాట్లాడుతూ ఒక మాట అంటాడు, దై సర్వెంట్ ఈస్ వెరీ
jealous for you. మొదటి రాజులు 19:10. ఫస్ట్ కింగ్స్ 19:10. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడిని మాత్రమే మిగిలి ఉండ. ఏదైనా జరిగినప్పుడు అందరూ ఎవరి పనాలు చేసుకుపోతున్నారు, కానీ ఇతను రోషము కలిగిన వాడంట. ఇలా చేసేశారు, నీ బలిపీఠాన్ని నీ ప్రవక్తలను ఇలా చేశారు కాబట్టి నేను రోషము కలిగి ఉన్నానయ్యా, జలస్గా ఉన్నాను. ఇలా చేస్తున్నాడు ఏంటి ఈ రాజు యెజెబెలు ఇద్దరు కలిపి అని చెప్పి కుమిలిపోతున్నాడంట, రగిలిపోతున్నాడంట. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ, దిస్ మ్యాన్ ఈస్ బర్నింగ్ ఇన్ సైడ్. దేవుడు చూశాడు అతన్ని. అందుకని ఆ రోషము నుంచి వచ్చిన ప్రార్థన, ఏదో సింపుల్ గా ప్రార్థన చేయలే, మనవాడే కానీ రోషం కలిగిన వాడు. ఇలా జరుగుతుంది ఏంటి నా దేశంలో, నా రాష్ట్రంలో, నా ప్రజల్లో? వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? ప్రభువా, నీ ప్రజలు, నీ రాజులు వీళ్ళు మార్చాలని ఏం చేయాలంట? 3.5 సంవత్సరాలు వర్షింపుకున్నట్లు ప్రార్థించాడంట. దేవుడు ఏం చేశాడంట? ఏలియా నువ్వు చెప్పినట్టు ఆపేస్తున్నా అని చెప్పాడంట. ఒకసారి ఇది చూద్దాం, మొదటి రాజులు 18:37. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా ఎవరి ప్రార్థన? నా ప్రార్థన. ఏలియా ప్రార్థన అంగీకరించండి, రోషం కలిగిన నా ప్రార్థన. యెహోవావైన నీవే దేవుడువై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించు. వీళ్ళందరికీ తిరిగి తెలియాలి నువ్వు దేవుడు అని, నాకే కాదు వీళ్ళకందరికీ తెలియాలా అని తిరిగి అంగీకరించుమని ప్రార్థన చేశాడంట. చదువమ్మ 38. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. ఒక దేశాన్ని యెహోవా తట్టు తిరిగి తిప్పినటువంటి దైవజనుడు. లుక్ ఎట్ దట్, హిస్ ప్రేయర్. గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ ప్యాషనేట్ పీపుల్స్ ప్రేయర్. టర్నింగ్ పాయింట్ ఫర్ ఇజ్రాయెల్. వన్ మ్యాన్ ఇతని జీవితాన్ని మార్చుకున్నాడు. చనిపోదాం అనుకున్నవాడు ఏమయ్యాడు? చనిపోకుండా వెళ్ళిపోయాడు. బికాస్ హీ షిఫ్టెడ్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితాలు మార్చాడు గనక దేవుడు ఇతని భయాన్ని ఇతనికి అప్పగించలే. ఇతని భయాన్ని చరిత్రలో నిలిచిపోయే విజయంగా మార్చాడు. మరణాన్ని జయించి జీవంతో వెళ్ళిపోయే ఏలియాలా మార్చేశాడు. టర్నింగ్ పాయింట్. డెత్ బికేమ్ ఇటర్నల్ లైఫ్. నో డెత్. ఇక మరణం లేదు, మరణం అనేది లేదు. సస్పెండెడ్ డెత్ ఫర్ దిస్ మ్యాన్. టర్నింగ్ పాయింట్. యెజెబెల్ చంపేస్తుందని భయంతో ఉండే వ్యక్తి. ఇదే మనకి టైం. ఈ టైం వేస్ట్ చేసుకోకండి. ఈ భూమి మీద ఇచ్చిన కొద్ది టైంలో ఈ దేవుడితో అనేక టర్నింగ్ పాయింట్స్. కొంతమంది ఒక టర్నింగ్ పాయింట్ రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. కొంతమందికి ప్రతి సంవత్సరం ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ రావచ్చు. జకర్యా గ్రంథం 3 మొదటి నుంచి చదువుకుందాం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు. అగండి, ఇది ఎప్పుడు? ఇది 70 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు బబులోను రాజ్యంలోని. దాని తర్వాత దేవుడు మళ్ళీ తీసుకొస్తున్నాడు. 70 సంవత్సరాల కంటే చెప్పబడిపోతారు అందరూ, ఎవరిలోనే ఉండదు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడంట. దేర్ ఆర్ ఆల్వేస్ సమ్ పీపుల్ హూ ఆర్ ఆన్ ఫైర్. దేవుడు ఎత్తుక్కుని ఆయన కళ్ళు అంటే అటు ఇటు చూస్తూ ఉంటాయండి, ఎవరైనా ఇలా ఉన్నారా అని. హీ విల్ పిక్ దెమ్ అప్. ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు చరిత్రలో నిలబడిపోయే సాక్ష్యములాగా నీ జీవితం మారును గాక. ఎ మెసేజ్ లైక్ దిస్ షుడ్ బ్రింగ్ అవుట్ సంథింగ్ పవర్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. చూద్దాం. సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో. దేవునికి విరోధమైన కార్యాలను చూసి వాడి మీద నింద వేస్తుంది. కానీ మన దేవుడు హృదయ అంతరంగంలో ఎదుగు యెహోవా. ఒకసారి బాహ్యాన్ని బట్టి తీర్పు తీరుస్తారు. దావీదును అందరూ బాహ్యాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నారు. కానీ దేవుడు తన హృదయాన్ని చూసి హృదయానుసారుడిగానే తీర్చిదిద్దాడు. తుదకు పేతురులో ఎక్కడో ఆ బండను చూసి తుదకు బండలా చేశాడు దేవుడు. ఇక్కడ 70 సంవత్సరాలకు అందరూ చెప్పబడిపోతారు అనుకుంటే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఫైర్ బ్రాండ్. అతను అగ్నిలో నుండి తీసిన కొరివి అంట. ఇస్ దిస్ నాట్ ఎ బ్రాండ్ plucked out of fire? So God is seeing like that. ఈరోజు ఎవరైతే ఇలాగా ఆశ కలిగి దేవుని విషయమై ఉన్నారో మీ అందరికీ God is turning. దేవుడు ఒక మలుపు తిప్పుతున్నాడు, ఆశీర్వాదం మలుపు మీ జీవితంలో. God is shifting, God is turning. If you are thirsty, doing nothing. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎవరైనా ఉంటారా అలాగా? Yes, there was one man. 70 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చేస్తున్నాడు మళ్ళా వీళ్ళని బబులోను నుంచి ఇజ్రాయెల్కి. అప్పుడు వీళ్ళందరినీ నడిపించడానికి ఎవరైనా యాజకుడు కావాలి కదా, హై ప్రీస్ట్. ఒక ప్రధాన యాజకుడు కావాలా. ఆ ప్రధాన యాజకుడిగా ఎవరిని ఎన్నుకుంటున్నాడు? లెట్ us see. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. ఆ హృదయాంతరంగంలో ఉండే అగ్నిని, ఆశను చూసి ఏం చేశాడంట? ఆ వస్త్రాలన్నీ తీసివేసి ఆ దోషాన్ని ఏం చేశాడంట? నీ దోషమును పరిహరించి. దేవునికి ఏమైనా చేద్దాం. అసలు నీకు ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు దేవుని వద్దకు వస్తే అతని విషయమై యేసునామమున ప్రార్థిస్తే అతని పాపాలన్నీ ఏమవుతాయంట?
క్షమిస్తావు. ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ఫెయిత్ విల్ ఫర్గివ్ యువర్ పాస్ట్. నీ విశ్వాసంలో నువ్వు చేసే ప్రతి కార్యము నీ గత పాపాలను క్షమించేస్తుంది పూర్తిగా, గిల్ట్ని తీసివేస్తుంది. బట్ ఇన్ ది న్యూ కవెనెంట్, కొత్త నిబంధనలో ఏ పాపాలు పోతాయి? కమ్ ఆన్, లెట్స్ రీడ్. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారవై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రధాన యాజకుడువైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును. ఏం చేశాడు ఈ వ్యక్తిని? ప్రధాన యాజకుడిగా చేసేసాడు. 70 ఏళ్ళ తర్వాత వీళ్ళందరూ బానిసలకి ప్రధాన యాజకుడు ఎవరు? 400 సంవత్సరాలకి ఎవరిని లేపాడు? మోషేని లేపాడు. ఆ టైంలో ఒక యాజకుడిని కూడా పెట్టాడు. ఆ యాజకుడి పేరేంటి? అహరోను. ఇక్కడ 70 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఎవరిని పెట్టాడు దేవుడు? ఇంకా ఎవరో ఉన్నారంటే ఇలాగ అగ్ని కలిగిన వాళ్ళు. ఫైర్, మ్యాన్ ఆఫ్ ఫైర్ ఈజ్ జాషువా. అతని పాపాన్ని తీసివేశాడు. కమాన్ చూద్దాం. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. అంటే ఏంటి? దీని తర్వాత ఎవరు వస్తున్నారు? యేసయ్య వస్తున్నాడు. You see that now? I'm bringing Jesus, man. ఎవరైతే, if you are a man of fire, God will use you for Jesus' glory. He will forgive your sin. Turning points come for passionate people. ఆశ కలిగిన వారికి ఏమొస్తాయంటే దేవుడు పరీక్షిస్తాడు. టర్నింగ్ పాయింట్స్ చదవమ్మా. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చెక్కడపు పని చేయువాడును నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరించును. ఇదిగో యెహోషువ 70 సంవత్సరాలు అప్పగించేసా, మేమంతా పాపం చేసాం, అందుకే ఇలా అయిపోయాం అనుకుంటున్నారేమో. ఆఖరి వచనంలో చూస్తే, మరియు నీ పాపాలు ఎలా తీసేశానో నేను అలాగే ఒక్క దినములోనే ఈ 70 ఏళ్ల దోషాన్ని తీసేస్తానంటున్నాడు దేవుడు. అంటే ఏంటి? త్వరగా ఆశీర్వాదాలు వచ్చేస్తాయని. మీకు ఈ 70 ఏళ్ళు కోల్పోయినవి వెంటనే మీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయని. ఇట్ వోంట్ టేక్ లాంగ్. గాడ్ విల్ బ్లెస్ యూ ఫాస్టర్. కమ్ ఆన్. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చునుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఏదైతే ఎడారిలాగా అయిపోయిందో, బానిసల్లాగా అయిపోయారో, నాటడం పంట అన్ని కోల్పోయారో, ఇప్పుడు మీకు తోటలనిచ్చి ఆనందంగా ఆ తోటల్ని ఎంజాయ్ చేసేటువంటి ప్రాంతంగా మీ ప్రాంతాన్ని చేస్తానంటున్నాడు దేవుడు. టర్నింగ్ పాయింట్ ఫర్ వన్ మ్యాన్, జాషువా ద్వారా ఇజ్రాయెల్ అంతటికి టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. 70 ఏళ్ల బానిసత్వము నుండి టర్నింగ్ పాయింట్ ఫర్ ఎ నేషన్ కేమ్ త్రూ ద ఫైర్ ఆఫ్ వన్ మ్యాన్. ఒక మనిషిలో ఉండే అగ్నితోటి యాజకుడిగా పెట్టి మళ్ళా దేశం పాపం తీసేసి ఆశీర్వదించేశాడు. ఈ రోజు అనేకులు మీ కుటుంబానికి టర్నింగ్ పాయింట్ తెచ్చుదురుగాక. If you are a daughter, bring turning point to your family. If you are a son, bring turning point to your family. Young people, if you are 12 years, 13 years, bring a turning point. కొన్నదిరేడనేసయ్యా, ఇదిగో ప్రభా, ఈరోజు మేము అనుకున్నట్లు నాయన, మేము ఈరోజు ధ్యానించామయ్యా, ఎలాంటి కార్యాలు నీ వాక్యములో చేసావు ప్రభా, ఎంత గొప్ప కార్యాలు నీ వాక్యము ద్వారా చేసావు నాయన. కాబట్టి ఇదిగో అది మా జీవితంలో ఆశపడుతున్నాము. ఆ 10 మంది జీవితాల్లో జరిగిన మార్పు, ఆ 10 మంది జీవితాల్లో జరిగినటువంటి ఘనమైన కార్యాలు అయ్యా నా కుటుంబంలో, నా జీవితంలో జరగాలి నాయన. నేను సాధారణంగా జీవించకూడదు. యు ఆర్ ఎ గాడ్ హూ కెన్ షిఫ్ట్ అవర్ సీజన్స్ ఓ లార్డ్. ఇదిగో ప్రభా, లెట్ దిస్ టర్నింగ్ పాయింట్స్ కమ్ ఇన్ టు మై లైఫ్. ఇదిగో యేసయ్యా, ఇలాంటి కార్యాలు చేయదగిన వాడు నీవే నాయన. ఇదిగో గొప్ప కార్యాలు, ఈ భూమి మీద నీవు చేసిన అద్భుతాలు భూలోకములో పుస్తకాలు కూడా నింపలేమంటే. ఇదిగో కాబట్టి ఇదిగో నా జీవితంలో చేయండి. డూ బ్రింగ్ హండ్రెడ్స్ ఆఫ్ టర్నింగ్ పాయింట్స్ ఇన్ మై ఫ్యామిలీ. ఈ భూమి మీద రాకడ వరకు అయ్యా పిల్లల్లో టర్నింగ్ పాయింట్స్ చేయండి నాయన. లెట్ టర్నింగ్ పాయింట్స్ జనరేట్ ఇన్ దర్ లైఫ్. ఈ రోజు నుంచి నా జీవితంలో ఆరంభించండి. ఏ విషయంలో మేము మారాలో, ఏ విషయంలో మాకు సంపూర్ణత రావాలో అది మాకు దైత్యమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె.